హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం డీసెట్‌కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవడం, ఆ డీసెట్‌కి సంబంధించిన డీఈడీ కాలేజెస్ ఏవి, ఇంకా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజెస్ ఏవి, సో మన టోటల్ తెలంగాణలో ఉన్న కాలేజ్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్ ఏం చేయాలి, వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ కొందరికి వెరిఫికేషన్‌లో సో నిన్నటి వరకు వెరిఫికేషన్ జరిగింది కదా, సో అందులో కొందరివి రిజెక్ట్ అయ్యాయి. మయి రిజెక్ట్ ఏ ఏ సర్టిఫికేట్స్ రిజెక్ట్ అయ్యాయో ఎలా తెలుసుకోవాలి? సో, వాటికి వెరిఫికేషన్ స్టేటస్ మాది వెరిఫైడ్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అని డౌట్స్ అడుగుతున్నారు. సో, మీకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక ఫార్మ్ ఇస్తారు. అక్కడ వెరిఫైడ్ అని ఉంటే వెరిఫైడ్, లేదంటే లేదు. సో, ఇక్కడ మీకు అయినా కనిపిస్తుంది. ఇక్కడ చెక్ వెరిఫికేషన్ స్టేటస్. సో, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మీ వెరిఫికేషన్ స్టేటస్ కూడా కనిపిస్తుంది. వెరిఫైడా లేదా అని. సో, మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేది ఇలా వస్తది. సో, మీది వెరిఫైడా లేదా అని తెలుసుకోవడానికి. సో, ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ప్రెస్ చేస్తే మీకు కనిపిస్తది. చెక్ స్టేటస్ అన్న వెంటనే మీకు ఇట్లా ఓపెన్ అయితది. సో, మీ ఇంటర్‌లో మార్క్స్ ఎన్ని, ఇంటర్ పర్సెంటేజ్, సో, ఇంటర్‌తోనే డీఈడీ కదా! సో, ఇంటర్ ఆఫ్టరు. సో, ఇక్కడ స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ అని కనిపిస్తే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. లేదంటే లేదు. సో, కొందరు వెబ్ ఆప్షన్స్ మాకు పెట్టుకోనికి వస్తలేదు. అలా ఎందుకు వస్తలేదు, సైట్ స్లో ఉందా అలా అంటున్నారు. సో, మీరు ఎలిజిబుల్ కాకుంటే మీకు అట్లా ఆహ్, మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనీకి రాదు. సో, నెక్స్ట్ బ్యాక్‌కొచ్చేసి ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవడం అనేది చూద్దాం. సో, ఫస్ట్ మీకు మీ డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాలేజెస్, మీ స్టేట్‌లో ఉన్న కాలేజెస్ ఫస్ట్ తెలుసుకోవాలి కదా! సో, మీరు డీఈడీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేస్తే ఈ కాలేజ్ లిస్ట్ ఫర్ డీఈఐఈడీ ఉంది కదా! సో, అది ప్రెస్ చేస్తే మీకు ఆ కాలేజెస్ లిస్ట్ ఓపెన్ అయితది. సో, పైనది ఏంటి అంటే డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. సో, ఇప్పుడు ప్రీ ప్రైమరీకి అంటున్నారు కదా! సో, ఆ ఎడ్యుకేషన్‌కి సంబంధించింది. సో, ఫస్ట్ మనం ఈ కాలేజెస్ లిస్ట్ చూద్దాం. సో, ఇట్లా ఓపెన్ అయితది. సో, టోటల్ కాలేజెస్ ఓపెన్ అయింది. సో, ముందర నుంచి అడుగుతున్నారు ఏ కాలేజెస్ ఉన్నాయని. బట్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిన తర్వాతనే ఈ లిస్ట్ సైట్‌లో పెట్టారు. సో, అందుకోసమని నేను మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి ఆదిలాబాద్, ఇక్కడ డిస్ట్రిక్ట్, మేనేజ్మెంట్ ఆఫ్ ద కాలేజ్. సో, గౌట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా? సో, మీరు మంచి ర్యాంక్ ఉండి మీరు రెగ్యులర్ వెళ్తామనుకుంటే గవర్నమెంట్ కాలేజ్ చూజ్ చేసుకోండి. అండ్ సమ్ ప్రైవేట్ కాలేజెస్ ఇర్రెగ్యులర్ కూడా ఎలో చేస్తాయి. అన్నీ చేస్తాయో చేయయో మేబీ నాకు తెలియదు. బట్ కొన్ని కాలేజెస్ మాత్రం ఇర్రెగ్యులర్ ఎలో చేస్తాయి. సో, మీకు ఇర్రెగ్యులర్ కాలేజెస్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి. సో, నాకు టోటల్‌గా తెలియదు. సో, కెపాసిటీ వచ్చేసి 50. సో, ఏ కాలేజ్‌కైనా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం అలా ఉంటుంది గదా! సో, కెపాసిటీ 50. తెలుగు మీడియంకి 50, ఇంగ్లీష్ మీడియంకి 50, ఉర్దూ మీడియంకి 50 అలా తీసుకుంటారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌వి ఫస్ట్ వచ్చాయి. సో, నెక్స్ట్ హైదరాబాద్. సో, మీకు మంచి కాలేజ్ కావాలనుకుంటే, సో, మంచి కాలేజ్‌లో జెయ్యాలి అనుకుంటే ఈ మేడ్చల్ నేరెడ్మెట్ కాలేజ్ చాలా బావుంటది. సో, మంచి మనకి చెప్తారు టీచింగ్ స్కిల్స్ గానీ అది. సో, గౌట్, డైట్, మేడ్చల్, నేరెడ్మెట్. సో, అక్కడ చూసింది తెలుగు మీడియం, ఇక్కడ చూసింది ఉర్దూ మీడియం. సో, మళ్ళీ మళ్ళీ వస్తున్నాయనుకుంటారు. సో, తెలుగు మీడియంకి ఒకసారొస్తుంది, ఇంగ్లీష్ మీడియంకి ఒకసారొస్తుంది, ఉర్దూ మీడియంకి ఒకసారొస్తది. అండ్ ఇదొచ్చేసి కరీంనగర్. కరీంనగర్‌లో ఉన్న డైట్ కాలేజు. సో, మొన్న మీకు కౌన్సెలింగ్ గూడా కరీంనగర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి అక్కడే జరిగింది గదా! సో, తిమ్మాపూర్, ఎల్ఎండి కాలనీ అటు ఉంటుంది. సో, నెక్స్ట్ కరీంనగర్‌లో, జైత్యాల్లో ఇంకా చాలా ఉంటాయి. సో, వాణినికేతన్ డీఏడీ కాలేజ్, రష్మిధర్ తేజ. సో, ఇది కోరుట్లలో ఉంటుంది. సో, నెక్స్ట్ సూర్య కాలేజ్ అని జైత్యాలలో ఉంటది. శ్రీ వశిష్ట కాలేజ్ ఇది కరీంనగరే. సో, బీఏడీ ఉంది. ఇందులోనే డీఈడీ కూడా ఉంది. సో, ఇది కాలేజెస్ లిస్ట్. సో, మీకు నచ్చింది చూజ్ చేసుకోండి. సో, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవడం అని చూద్దాం. సో, అది నేను డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తాను. ఈ సైట్ లింక్ ఇస్తాను. ఆ పీడీఎఫ్ లింక్ కూడా ఇస్తాను. మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో తెలియకుంటే సో, ఈ వెబ్ ఆప్షన్స్ యూజర్ గైడ్ అని ఉంది కదా! సో, ఇది ఓపెన్ చేసుకుంటే మీకు ఇట్లా స్టెప్స్ కనిపిస్తాయి. సో, ఫస్ట్ స్టెప్ 1 ఏంటి ఫీ పేమెంట్ చేయడం. సో, ఫీ పేమెంట్ ఒక రూ. 99 ఉంది. సో, 2, 3 రూపీస్ చార్జ్ తోటి 101, 102 కట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పేమెంట్ స్టేటస్. సో, స్టేటస్ ఫీ పేమెంట్ అనేది సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? పెండింగ్‌లో ఉందా? అలాంటివి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్‌అప్ చేయడం ఉంటది. సో, నెక్స్ట్ ఆ అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ ఔట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆ కాలేజ్ అలాట్‌మెంట్ అనేది మీకు 20థ్ రోజు కనిపిస్తది. సో, నేను డెమో చూపిస్తాను. నేను వెబ్ ఆప్షన్స్ పెట్టి మీకు చూయిస్తాను. సో, ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఫీ పేమెంట్. సో, దేనికైనా పైసలే ముందు కదా! సో, ఫీ పేమెంటే ముందుగా చేయాలి మనం. సో, ఈ ఫీ పేమెంట్
సో, డీసెట్ హాల్ టికెట్ నెంబరు, ఇక్కడ క్యాండిడేట్ నేము, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో, ఎంటర్ చేసిన తర్వాత మీకు క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, సో, ఇది చేయాలి. సో, ఫస్ట్ ఈ ఫిల్అప్ చేద్దాం. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే సో, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ డిఫాల్ట్‌గా వచ్చేస్తది. సో, నెక్స్ట్ మీరు నెట్ బ్యాంకింగ్ అంటే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ అంటే డెబిట్ కార్డ్ ఇలా సెలెక్ట్ జేసుకోవాలి. సో, నేనైతే డెబిట్ కార్డ్ సెలెక్ట్ జేషిన. సో, సెలెక్ట్ జేసిన తర్వాత సో, ఫీ ఎంత అని సో, ఇక్కడ 99 అని వస్తుంది గదా! సో, ఈ 99 అనేది మనం వెబ్ ఆప్షన్స్ కోసం ఫీ పేమెంట్ జేయాలి. సో, కాలేజ్ కోసం గాదు. సో, కాలేజ్ కోసం పే జేసేది సమ్ అమౌంట్ ఎక్కువుంటది. సో, 1500, 2,000 అలా ఉంటది. సో, నెక్స్ట్ ప్రొసీడ్ టు పేమెంట్ అన్న తర్వాత సో, మీకు టోటల్‌గా ప్లాట్‌ఫార్మ్ చార్జెస్‌తో పాటు 122.6 రూపీస్ కట్ అవుతాయి. సో, 99 రూపీస్ ఏమో సైట్‌కి అండ్ ఎక్స్‌ట్రా ఇవి మొత్తం చార్జెసే. సో, నెక్స్ట్ కార్డ్ అన్న తర్వాత మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ జేసుకోవాలి. సో, ఈ సీవీవీలు ఇవన్నీ ఎంటర్ జేసి ప్రొసీడ్ టు పే అనాలి. సో, ఇది ఎలో జేయదు రికార్డ్ జేయడానికి. సో, కార్డ్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో, ఇలా మీ పేమెంట్ సక్సెసా, ఫెయిలా, పెండింగా అని కనిపిస్తది. కొందరికి పెండింగ్ అని పడతది సైట్స్‌లో ఉన్నప్పుడు. సో, వాళ్ళది అమౌంట్ డెబిట్ అయినా గూడా మళ్ళీ వాళ్ళు రీసబ్మిట్ చేస్తారు. అండ్ మీకు మెయిల్ గూడా వస్తది. ఆహ్, ఇక్కడొచ్చింది గదా! సో, క్యాష్ ఫ్రీ ఏపీటీ ఆన్‌లైన్ పేమెంట్ పెయిడ్ సక్సెస్‌ఫుల్లీ ఆన్ 15 జూన్ 2025. సో, నెక్స్ట్ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పి అనాలి. సో, ఇలా మీ నంబర్స్ అన్నీ కనిపిస్తున్నాయి గదా! సో, ఇవి మీ డీటెయిల్సా అదర్ డీటెయిల్సా చూసుకొని మీ వెబ్ ఆప్షన్స్ అనేది ఫిలప్ చేయాలి. సో, డిఫాల్ట్‌గానే మీ ఇన్ఫర్మేషన్ అన్నీ వస్తది. సో, నేను ఇదేది ఫిలప్ చేయలేదు. అండ్ ఇది నేను ఫోన్‌లోనే చేస్తున్నాను. మీరు ఫోన్‌లోనే చేసుకోవచ్చు. ఇంకేదైనా మీకు ఇట్లా రాంగ్ అనిపిస్తే మళ్ళీ మీరు కాంటాక్ట్ కావచ్చు వాళ్ళకి. మేబీ చేంజ్ చేస్తారనుకుంటా. సో, నేను డీఈడీకి అప్లై చేసిన. సో, డీఈడే క్లిక్ చేసిన. సో, మీ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోమనంటుంది. సో, మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో, ఇది ఓల్డ్ డిస్ట్రిక్ట్స్. సో, ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు ఏ జిల్లాలు ఉన్నాయో సెర్టైన్ ఉండే గదా! సో, అప్పుడు జిల్లాలే సెలెక్ట్ జేసుకోవాలి. సో, నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాలేజెస్ ఇలా కనిపిస్తున్నాయి గదా! సో, ఓన్లీ కరీంనగర్‌లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? జస్ట్ 5 కాలేజెస్ ఉన్నాయి. సో, ఈ 5 కాలేజెస్‌లోనే మీరు చూజ్ జేసుకోవాలి లైన్ వైస్‌గా. సో, ఫస్ట్ నేను గవర్నమెంట్ కాలేజ్‌కి ఇవ్వాలనుకుంటే సో, గవర్నమెంట్ కాలేజ్‌కి ఫస్ట్ క్లిక్ ఇవ్వాలి. సో, నెక్స్ట్ ఆహ్, రష్ మీదర్ ఇవ్వాలనుకుంటే సో, రష్ మీదర్ క్లిక్ చేయాలి. సో, ఇలా మీరు క్లిక్ చేసిన కొద్దీ సో, ఇక్కడ కనిపిస్తాయి. సో, ఫస్ట్ ఆప్షన్ ఏమిచ్చారు? గో టు డైట్ కాలేజ్, ఎల్ఎండి కాలనీది ఇచ్చారు. సో, నెక్స్ట్ సెకండ్‌ది రష్ మీదర్ తేజ ఇచ్చారు. సో, ఒకవేళ మీరు ఈ 'రష్మిధర్ తేజాని' పైనకి పంపించాలనుకుంటే సో, అప్ అనంటే సో, ఇది ఫస్ట్‌కెళ్ళిపోతది. సో, ఫస్ట్‌కెళ్ళిపోతది. డౌన్ అంటే సెకండ్‌కెళ్ళిపోతది మళ్ళీ. సో, మీరు మొత్తం రిమూవ్ చేయాలనుకుంటే సో, ఇక్కడ రిమూవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, ఈ రిమూవ్ ఆప్షన్ ప్రెస్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. సో, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం ఇలా. సో, ఇంటర్ వాళ్ళకి గూడా అర్థమయ్యే విధంగా నేను చెప్పాననుకుంటున్నాను. సో, నెక్స్ట్ డిక్లరేషన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ అంటే మీది సబ్మిట్ అయిపోతది. సో, 2 కాలేజెస్ సెలెక్ట్ జేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోవద్దు. ఉన్న కాలేజెస్ అన్నీ సెలెక్ట్ జేసుకోవాలి. సో, సీట్స్ తక్కువుంటాయి గాబట్టి అండ్ మీకు మళ్ళీ సీట్ రాకుంటే మేనేజ్‌మెంట్ అలా ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. సో, అందుకోసమని కరెక్ట్‌గా సెలెక్ట్ జేసుకోండి. వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై జేయండి. సో, నేను ఉన్న కాలేజెస్ అన్నీ పెట్టుతాను. సో, మీ మీడియం వైస్‌గా సో, కొన్ని కాలేజెస్‌లో తెలుగు మీడియం ఉండొచ్చు. కొన్ని కాలేజెస్‌లో ఇంగ్లీష్ మీడియం ఉండొచ్చు. కొన్ని కాలేజెస్‌లో బోత్ ఉండొచ్చు. సో, అలా మీ మీడియం ఏది తీసుకున్నారో దాన్ని బట్టి మీకు కాలేజెస్ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కనిపించిన కాలేజెస్‌నే మీరు సెలెక్ట్ జేసుకోవాలి. మళ్ళీ లిస్ట్‌లో ఉన్న కాలేజెస్ మాకు రాలేవు అని మీకు డౌట్ ఒస్తది. సో, మీరు ఏ మీడియం చూజ్ చేసుకున్నారో ఆ మీడియంలో మీకు కనిపిస్తాయి. సో, నెక్స్ట్ డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ప్రెస్ జేయాలి. సో, ఇది మీ వెబ్ ఆప్షన్ సక్సెస్‌ఫుల్ అయినాయని సో, ఒక నంబర్ ఇచ్చారు. సో, ఈ నంబర్ మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని పెట్టుకోండి. సో, నెక్స్ట్ 20థ్ రోజు అలాట్‌మెంట్ వస్తది గదా! అప్పుడు మీకు యూజ్ అవుతది. సో, మీకు ఇది అప్లికేషన్ ఫార్మ్ ఇది ప్రింట్ ఔట్ తీసుకొని సో, ఉంచుకోండి. సో, ఫేజ్ 1లో సో, ఫేజ్ 2 ఉంటుంది. మేబీ ఫేజ్ 3 ఉంటే ఉండొచ్చు. ఫేజ్ 2 మాత్రం ఖచ్చితంగా ఉంటది.
సో, మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ ఇక్కడ కనిపిస్తాయి. సో, ఫస్ట్ 'రష్మిధర్ తేజ', నెక్స్ట్ 'వాణినికేతన్', నెక్స్ట్ ప్రింట్ అంటే మీకు ప్రింటౌట్ వస్తది. అండ్ ఇర్రెగ్యులర్ చేసేవాళ్ళు ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి గదా! వాటి నంబర్స్‌కి కాల్ చేసి అడగవచ్చు. ఆర్ అన్ని కాలేజెస్‌లో ఎలో చేస్తారు. అండ్ మీకు డౌట్ ఉంటే మీరు కాల్ చేసి అడగండి. నేను ఇర్రెగ్యులర్ వస్తాను అని మీ ప్రాబ్లమ్‌ని మంచిగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఓకే చేస్తారు. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.